హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఏంటి ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్? కొన్ని ప్రాబ్లమ్స్ యూస్ చేసుకొని మీకు ఈ కాన్సెప్ట్స్ లేదా ఈ కాన్సెప్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి చాలా ఫ్రీక్వెంట్గా ఎంసెట్లో అడుగుతున్నాడు. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x cube plus 3x square minus 7x plus 5 equal to 0, then the value of 1 by alpha plus 1 by beta plus 1 by gamma is dash. సో ఆల్ఫా బీటా గామా అనే రూట్స్ అంటూ సో వాటి రెసిప్రోకల్స్ని యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇవి రూట్స్కి సంబంధించింది కాబట్టి అందుకని నేను ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ అనే టాపిక్ దీనికి పెట్టి సాల్వ్ చేస్తున్నాము. సో ఎలా సాల్వ్ చేస్తారు? సో మీ అందరికీ తెలుసు, ఇట్లాంటి ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ చేస్తాం? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో దీన్నే మనం సమ్ ఆఫ్ ద రూట్స్ అని అంటాము. ఇది ఎక్స్ క్యూబ్, ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్ కదా. సో ఎప్పుడు కూడా ఈ కోఎఫిషియంట్ యొక్క నెగటివ్ చూడాలి. సో -3. సో సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చి -3. అలానే టూ రూట్స్ని ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ యాడ్ చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. సో ఈ యొక్క వాల్యూ కావాలి అంటే ఈ క్యూబిక్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే -7. సో ఎంతైతే ఉందో డైరెక్ట్గా అంతే తీసుకోవాలి. సో -7. అలానే ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత అంటే సో ఇలా ఆలోచించండి, మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనస్ ఆఫ్ అక్కడ ఉన్న కాన్స్టెంట్ వాల్యూ. సో -5. సో ఈ డేటాని యూస్ చేసుకొని ఇప్పుడు ఈ వాల్యూ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో మనకు అడిగిన క్వశ్చన్ 1 by ఆల్ఫా ప్లస్ 1 by బీటా ప్లస్ 1 by గామా. సో ఒకసారి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? డినామినేటర్ ఆల్ఫా బీటా గామా. ఇక్కడ న్యూమరేటర్లో బీటా ఇంటూ గామా వస్తుంది, ఇక్కడేమో ఆల్ఫా ఇంటూ గామా అండ్ ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా. సో దీని న్యూమరికల్ వాల్యూ ఇస్ సేమ్ యాజ్ దిస్. ఇప్పుడు మనకి న్యూమరేటర్ తెలుసు, అలానే డినామినేటర్ కూడా తెలుసు. న్యూమరేటర్ చూడండి, ఇక్కడ రాసాం కదా, ఎంత అని రాసాం? -7 అని రాసాం బై ఆల్ఫా బీటా గామా. సో -5 అని రాసాం. దీని రేషియో ఎంత అంటే 7/5. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ ఎన్నో ఎంసెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇలాంటివి అసలు మిస్ చేసుకోకూడదు మనం. ఆల్ఫా బీటా గామా ద రూట్స్ ఆఫ్ x cube minus 3x square minus 4x plus 12 equal to 0, then summation alpha plus beta whole square is. ఇలా summation alpha plus beta whole square అని ఇచ్చినప్పుడు లేదా సమ్మేషన్ అని ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? సో ఆ సమ్మేషన్కి ముందు మీకు ఇంతకు ముందు కూడా నేర్పించాను, చాలాసార్లు ఈ డిస్కషన్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆల్ఫా బీటా గామా దీని రూట్స్ అయితే మరి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఏమవుతుంది? సో అబ్జర్వ్ చేయండి, ఇది క్యూబ్ కదా, ఇది ఎక్స్ స్క్వేర్, దీని కోఎఫిషియంట్ ఎంత అంటే -3. సో సమ్ ఆఫ్ ద రూట్స్ కోసం మైనస్ ఆఫ్ -3 యూస్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఖచ్చితంగా 3 అవ్వాలి. అలానే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంత అవుతుంది అంటే ఎక్స్ కోఎఫిషియంట్ చూడండి -4, ఎంతైతే ఉందో డైరెక్ట్గా అదే తీసుకోండి. అలానే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఏమవుతుంది? సో మైనస్ ప్లస్ మైనస్ అంటే మైనస్ అంటే దాని అర్థం అక్కడ ఉన్న వాల్యూకి మైనస్ని ఇంక్లూడ్ చేయండి. సో ఆల్ఫా బీటా గామా వచ్చి -12. ఇప్పుడు ఈ డేటాని మనం ఎలా యూస్ చేసుకుంటామో చూడండి. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? అడిగిన క్వశ్చన్ సమ్మేషన్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఇది మనకు అడిగిన క్వశ్చన్. సో దీని అర్థం ఏంటి? సమ్మేషన్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఇది మనం ఫైండ్ చేయాల్సింది. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ అలానే ఆర్డర్లో వెళ్ళండి, బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ప్లస్ గామా ప్లస్ మళ్ళీ ఆల్ఫాకి రావాలి, గామా ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఈ వాల్యూని మనం అడుగుతున్నాడు. సో ఇలా ఎలాబరేట్ చేసి రాసే బదులు సింపుల్గా సమేషన్ అనే సింబల్ని యూస్ చేస్తున్నాడు. సో మీ అందరు కూడా ఈ సమేషన్ని అలవాటు చేసుకోవాలి, సమేషన్ మీనింగ్ ఏంటి అని. సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయొచ్చు, అదో పెద్ద ప్రాసెస్, అదైనా చేయొచ్చు. ఇంకేదన్నా మనం చేయగలమా? సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ రిలేషన్ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, ఒకవేళ నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కావాలి అంటే ఈ గామా అటు వెళ్తే 3 మైనస్ గామా అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంటి అంటే 3 మైనస్ గామా అండ్ దెన్ యూల్ హ్యావ్ అ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది అంటే 3 మైనస్ ఆల్ఫా అండ్ దెన్ యూల్ హ్యావ్ అ హోల్ స్క్వేర్
ప్లస్ గామా ప్లస్ ఆల్ఫాని మనం బీటా ఇటు పంపిస్తే 3 మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఇది చాలా వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇది నాకు తెలిసిన ఒక వే. సో మీకు నచ్చిన వేలో కూడా మీకు ఇంకేదన్నా ఐడియాస్ వచ్చినా ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ 3 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కూడా 3 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ కూడా 3 స్క్వేర్ వస్తుంది, అంటే 9. ఇక్కడ ప్లస్ ఆల్ఫా స్క్వేర్, ఇక్కడ మేబీ ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను నేను. సో ఏంటా మిస్టేక్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 3 మైనస్ గామా కదా. మరి నేను చూడండి ఏం రాశాను, 3 మైనస్ ఆల్ఫా అని రాశాను. సో గామా రావాలి అక్కడ. సో ఇక్కడ గామా స్క్వేర్ కూడా వస్తుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తాం కదా. సో ఇక్కడ గామా స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, ఇక్కడ బీటా స్క్వేర్ వస్తుంది. సో ఆ మూడింటిని కంబైన్ చేసి రాస్తాను, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అని. మైనస్ ఇక్కడ 2ab, ఇక్కడ కూడా 2ab మైనస్ 2ab టర్మ్స్ వస్తాయి. సో అన్నిట్లో కూడా 2ab కదా. సో ఏంటి కామన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -6 గామా వస్తుంది, ఇక్కడ -6 ఆల్ఫా వస్తుంది, ఇక్కడ -6 బీటా వస్తుంది. అన్నిట్లో -6 కామన్. ఏం మిగిలింది అంటే ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మిగిలింది. ఇప్పుడు మీకు గనక దీని న్యూమరికల్ వాల్యూ కావాలి అంటే ఈ వాల్యూస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని సబ్స్టిట్యూట్ చేయండి. అలానే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా తెలుసు నాకు, ఎంత 3. సో అది అక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఏమవుతుంది? సో ఎలా ఫైండ్ చేస్తారు అంటే నెక్స్ట్ పేజ్లో ఒకసారి చూపిస్తాను. మనందరికీ ఫార్ములా తెలుసు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ ఎంత అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి ఒకవేళ మిమ్మల్ని ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ అడిగితే ఏమవుతుంది? సో ఏమవుతుంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అవుతుంది. ఆల్రెడీ క్వశ్చన్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ తెలుసు, ఎంత 3. సో అది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 3 స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఈ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కూడా తెలుసు, ఎంత అంటే -4. సో ఫైనల్గా ఇది 9, మరి ఇది ఎంత అంటే 8. సో ఈ వాల్యూ వచ్చి 17. ఈ వాల్యూ 17. ఆ 17 ఇక్కడ యూస్ చేయొచ్చు అంటే యూస్ చేయొచ్చు. మరి ఇదేమో 27, ఇదేమో 17 మైనస్ 6 ఇంటూ 3. ఇది కనుక సింప్లిఫై చేస్తే అదే మన ఆన్సర్. సో ఇది 18 ఎంత అంటే 18. 17 మైనస్ 18 ఎంత? -1. 26 మైనస్ 1 ఎంత? 27 మైనస్ 1 ఎంత అంటే 26. అలాంటి ఆప్షన్ ఉంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 26. ఇలా చాలా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా ఈ సಮೇషన్ అనే సింబల్ని యూస్ చేసుకొని అడగడం జరిగింది. ఇంకొన్ని వెరైటీస్ చూపిస్తాను. దీన్ని మీరు డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. సో మీ ఇష్టం, అది డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అనేవి ఇంపార్టెంట్. సో లెట్స్ ప్రొసీడ్. ఇలా ఆల్ఫా బీటా గామా రూట్స్ ఆఫ్ x³ మైనస్ x ప్లస్ 1 అని ఇచ్చి వాట్స్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా ప్లస్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా అని అడుగుతున్నారు. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, అంత ఈజీగా సాల్వ్ అయితే అవ్వలేదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? క్వశ్చన్ ప్రకారం ఆల్ఫా బీటా గామా దేనికి రూట్స్? x³ మైనస్ x ప్లస్ 1కి సంబంధించిన రూట్స్, ఓకేనా? సో ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ x³ మైనస్ x ప్లస్ 1. 1 ప్లస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా, అలానే సో అని ఇవన్నీ యాడ్ చేస్తే దాని వాల్యూ ఏంటి? అండ్ ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో ఎలా సాల్వ్ చేస్తారు? ఎప్పుడైతే ఆల్ఫా దీని రూట్ అని అంటామో, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఏం చేద్దాము అంటే ఈ యొక్క వాల్యూని తీసుకుందాం. 1 ప్లస్ ఆల్ఫా బై 1 మైనస్, లేదా ఎక్స్లో తీసుకుందాం, మీ ఇష్టం ఎందులో అన్నా తీసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అనే క్వాంటిటీని తీసుకుందాం. సో కొంతసేపటి వరకు ఏమన్నా అజ్యూమ్ చేద్దామంటే ఎక్స్ ఇస్ అ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని అనుకుందాం. ఎక్స్ ఇస్ అ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. కానీ మనకి అడుగుతుంది ఏంటి అంటే 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అనే క్వాంటిటీ. సో లెట్స్ సే దిస్ ఇస్ ఈక్వల్ టు వై. ఈ వాల్యూ వై అనుకుందాం. దీన్ని కనుక రీఅరేంజ్ చేస్తే ఏమవుతుంది? సో ఇప్పటి వరకు డిస్కషన్లో మనం ఏమంటున్నామంటే లెట్ ఎక్స్ బి ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్.
కానీ క్వశ్చన్ 1+x/1 - x అనే ఫామ్లో ఉంది కదా, సో దాన్ని నేను y అనుకుంటున్నాను. సో కొంత రీఅరేంజ్మెంట్ చేద్దాం. 1+x is equal to y minus yx. So what we will do is we will try to find the value of x, students. So x అనే వాల్యూని ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. 1 minus y will be equal to సో వైని ఇటు సైడ్ తీసుకెళ్ళాను, ఎక్స్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. సో ఏమవుతుంది, -x minus yx అవుతుంది. నాకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. సరే, సో మైనస్లు క్యాన్సిల్ చేస్తే ఇలా కూడా రాసుకోవచ్చు, y - 1 equal to x కామన్ 1 + y అని. సో ఇందులోంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎక్స్ వాల్యూ y - 1/1 + y, ఇదే ఎక్స్ యొక్క వాల్యూ. సో జస్ట్ ఈ క్వాంటిటీని ఇటు సైడ్ పంపించాను. y మైనస్ ఇంకొంచెం మీరు ఈజీగా రాసుకోవచ్చు, y - 1/y + 1 అని కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడైతే మనకి x ఈక్వల్ టు y - 1/y + 1 అనే రిలేషన్ వచ్చింది. క్లియర్లీ x అనేది ఈ ఫంక్షన్ యొక్క రూట్. సో ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఎలాంటి ఇష్యూ లేదు. సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, అండ్ అలా వచ్చిన దానిలోంచి మనకి కావాల్సిన వాల్యూని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము అనేది చూద్దాం. సో వాట్ ఈస్ x³ స్టూడెంట్స్? ఇట్ ఈస్ y - 1 whole cube by y + 1 whole cube minus y - 1 by y + 1 plus 1 equal to 0. సో దీన్ని రీఅరేంజ్ చేద్దాం. ఏం జరగబోతుంది ఏంటో ఒకసారి చూద్దాం. సో y - 1 whole cube minus y - 1 into y + 1 whole square plus y + 1 whole cube బై y + 1 whole cube. కానీ ఆ క్వాంటిటీ ఇటు సైడ్ వెళ్తే 0 అవుతుంది. సో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేస్తే ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది మనకి. సో ఏంటి ఆ కొత్త ఈక్వేషన్? సో దాన్ని కనుక మనం సాల్వ్ చేస్తే మేబీ సమ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఎలా సాల్వ్ చేస్తారు? దీన్ని ఎక్స్పాండ్ చేయండి. దిస్ ఇస్ y³ minus 1 cube is 1 minus 3y into y minus 1. దీన్ని ఎక్స్పాండ్ చేసి అలానే దీన్ని కూడా ఎక్స్పాండ్ చేద్దాం. పక్కన ఎక్స్పాండ్ చేస్తే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. y³ plus 1 cube is 1 plus 3y into 1. ఓకే, సో ఇట్స్ లైక్ ప్లస్ 3ab into a plus b. సో ఇంటూ y plus 1. ఇంకా ఇది కూడా ఎక్స్పాండ్ చేయాల్సింది ఉంది. సో మైనస్ సైన్ ఉంది. ఓకే, మైనస్ సైన్ y minus 1 into this is y square plus 2y plus 1 equal to 0. సో ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? లైక్ దిస్ విల్ బి క్యాన్సిల్డ్. ఇందులోంచి ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ -3y into y ఉంది, అలానే ఇక్కడ +3y into y. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది కూడా క్యాన్సిల్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. -3y into -1 is +3y. ఇక్కడ కూడా +3y ఉంది, అంటే 6y అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలానే y³ plus y³ is 2y³. సో దిస్ ఇస్ 2y³ ప్లస్ నెక్స్ట్ 6y. ఇంకేం మిగిలింది? సో ఇప్పుడు ఇది కూడా మల్టిప్లై చేయాలి మనం. మల్టిప్లై చేస్తే ఏం రాబోతోంది? సో -y కనుక దీనికి మల్టిప్లై చేస్తే దిస్ విల్ బి లైక్ -y³ minus 2y square and then minus y. So minus into minus is plus. So multiply చేస్తే y square plus 2y plus 1 equal to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మేబీ మన ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. 2y³ minus y³ is y³ స్టూడెంట్స్. నెక్స్ట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ని ఫోకస్ చేయండి. ఇక్కడేమో -2y² ఉంది, ఇక్కడ +y² ఉంది, అంటే -y² వస్తుంది. నెక్స్ట్ 6y minus y. యాక్చువల్గా ఇంకేం అవసరం లేదు, నాకు ఇది ఒక్కటే చాలు. సరే, మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6y minus y 5y. 5y plus 2y is 5 plus 2 is 7y. ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, మీకే అర్థమవుతుంది కొంచెం సేపు అయిన తర్వాత. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, 5 plus 2 7. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత అంటే +1. సో ఇలా ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ దేనికి సంబంధించింది? ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఆన్సర్ ఎలా రాబోతుందో చూపిస్తాను. యాక్చువల్గా ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇందులోంచి ఎప్పుడైనా మిమ్మల్ని వాట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని అడిగితే ఏం చేస్తామంటే x² యొక్క కోఎఫిషియంట్ చూస్తాం. x² అనేది లేదు కాబట్టి సో దాని కోఎఫిషియంట్ 0. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 0 అవుతుంది. అలానే ఒకవేళ మనకిచ్చిన రూట్ 1 + α/1 - α లాగా ఉంటే, లేదా 3 రూట్స్ 1 + α/1 - α
1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా 1 ప్లస్ గామా బై 1 మైనస్ గామా ఫామ్లో ఉంటే దానికి సంబంధించిన ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఉంటుంది కదా, అదే ఈ క్యూబిక్ ఈక్వేషన్. ఈ క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఎలా ఉంటాయి అంటే 1 ప్లస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా, 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా, 1 ప్లస్ గామా బై 1 మైనస్ గామా ఫామ్లో ఉంటాయి. సో ఆ 3 రూట్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఆ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే మీరు వై స్క్వేర్ కోఎఫిషియంట్ని చెక్ చేయాలి. వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే -1. సో దీని ఆన్సర్ ఎంత అంటే -1 విచ్ ఇస్ 1. అదేంటి సార్ దీని వాల్యూ కోసం ఇక్కడ దీని కోఎఫిషియంట్ చూస్తున్నారేంటి అంటే, ఎస్, ఎందుకు చూస్తున్నాను అంటే ఈ మొత్తం క్వాంటిటీ ఎక్కడ ఉంది, ఈ మొత్తం క్వాంటిటీని ఒక రూట్ లాగా అనుకుంటున్నాను. అలా 3 రూట్స్ ఉన్నాయి. ఆ 3 రూట్స్ని యాడ్ చేయడం అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కాన్సెప్టే. ఓకేనా సార్? మరి ఆ సమ్ ఆఫ్ ద రూట్స్ కోసం ఈ ఈక్వేషన్ ఎందుకు చూస్తున్నారు? ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ చూడొచ్చు కదా. కానీ ఈ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఏంటి అంటే ఆల్ఫా, బీటా, గామా. వాటిని యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది. కానీ మనకి కావాల్సింది ఏంటి అంటే 1 ప్లస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా ఫామ్లో ఉండాలి. సో దానికోసం ఆ రూట్ని 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అనుకొని దీన్ని వైతో ఈక్వేట్ చేసాం. ఇందులోంచి ఎక్స్ వాల్యూ తెచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వశ్చన్లో అడిగిన రూట్స్కి సంబంధించిన క్యూబిక్ ఈక్వేషన్ని జనరేట్ చేసాము. ఆ క్యూబిక్ ఈక్వేషన్ ద్వారా వై స్క్వేర్ కోఎఫిషియంట్ కనుక చూస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ వస్తుంది. ఎక్సలెంట్ ప్రాబ్లం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలగాలి మీరు. ఫైనల్గా ఆన్సర్ ఎంత అంటే 1 ఈక్వేషన్కి. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆల్ఫా, బీటా, గామా రూట్స్ అని ఇచ్చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తాం. కానీ అట్లా ఏం అడగలేదే, ఒక కొత్త ఫామ్లో అడిగాడు. సో 1 ప్లస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా అంట, 1 ప్లస్ బీటా బై 1 మైనస్ బీటా అంట. సో నేనేం చేస్తున్నానంటే ఇది మొత్తం ఒక రూట్ లాగా, ఇది కూడా ఒక రూట్ లాగా, ఇది కూడా ఒక రూట్ లాగా ట్రీట్ చేస్తున్నాను. అంటే మనం డిస్కస్ చేస్తున్నాం లేదా ఒక కొత్త క్యూబిక్ ఈక్వేషన్ తీసుకురావాలి. దాని రూట్స్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. సో ఇలా ఉండే క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. దాన్ని ఎలా జనరేట్ చేసాము అంటే, సో 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ రాసి ఇందులోంచి ఎక్స్ వాల్యూ అనుకొని ఈ ఎక్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ వైలో వస్తుంది. ఈ వైలో వచ్చిన క్యూబిక్ ఈక్వేషన్కి సంబంధించిన రూట్స్ ఇవి. సో ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే వై స్క్వేర్ కోఎఫిషియంట్ చెక్ చేయడమే. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు సాల్వ్ చేయగలిగితే డెఫినెట్గా ఎంసెట్లో ఇంకేదన్నా ట్విస్ట్ పెట్టినా కూడా అవి మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇందాక ప్రాబ్లంలో కూడా సమేషన్ అనేది ఉంది, ఇప్పుడు కూడా సమేషన్ అని అడుగుతున్నాడు. సో ఈ సమేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తారో చూద్దాం. ఏం డేటా ఇచ్చారు? ఆల్ఫా, బీటా, గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్యూబిక్ ఈక్వేషన్. దెన్ ఫైండ్ సమేషన్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. సో దీని అర్థం ఏంటి? సమేషన్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, దీని వాల్యూ కావాలి అంట. సో యాక్చువల్గా ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది అంటే, ఎక్స్పాండ్ చేస్తే చాలా పెద్ద టర్మ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంకేదన్నా విధంగా మీరు సింప్లిఫై చేయగలరా? సో చూద్దాం, ఇంకేదన్నా విధంగా సింప్లిఫై చేయగలుగుతామా. సో దానికోసం నాకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ కావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత? సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అంటే -2. సో ఈ వాల్యూ కావాలంటే -2. సో ఎంత ఇది? 2. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత అని తెలిసింది? 2 అని తెలిసింది. సో ఇక్కడ చూడండి, ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అని మనం ఏమని రాయొచ్చు? ఈ గామా ఇటు వెళ్తే 2 మైనస్ గామాగా రాయొచ్చు. సో దిస్ ఇస్ లైక్ 2 మైనస్ గామా స్టూడెంట్స్. సో ఇప్పుడు ఇంకొంచెం సింప్లిఫై అయ్యే అవకాశం ఉంది. ఈ సమేషన్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఇచ్చిన టర్మ్తో స్టార్ట్ చేయండి, ఆల్ఫా బీటా ఇంటూ 2 మైనస్ గామా ప్లస్ నెక్స్ట్ రూట్స్ ఏమి ఉంటాయి అంటే బీటా గామా కదా. సో బీటా గామా ఇంటూ 2 మైనస్ ఏం మిగిలిపోయింది? ఆల్ఫా మిగిలింది. నెక్స్ట్ గామా ఆల్ఫా ఇంటూ 2 మైనస్ బీటా. ఇది కనుక సింప్లిఫై చేస్తే అదే మన ఆన్సర్. సో టర్మ్స్ని ప్రాపర్గా గ్రూప్ చేసుకోండి. ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది, బీటా గామా ఉంది, గామా ఆల్ఫా. సో అవి కూడా 2తో మల్టిప్లై ఉన్నాయి. అంటే 2ని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా మిగిలింది. ఇంకేం మిగులుతున్నాయి? ఆల్ఫా బీటా మల్టిప్లైడ్ విత్ మైనస్ గామా ఇస్ మైనస్ ఆల్ఫా బీటా గామా, మైనస్ ఆల్ఫా బీటా గామా, మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే -3 ఆల్ఫా బీటా గామా. ఈ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలరా? ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ నుంచి సో ఆల్ఫా బీటా
ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఎంత అంటే ఇది మైనస్, దీని మైనస్ అంటాం, దీన్ని ప్లస్ అంటాం, అంటే ఇది +3. అలానే ఆల్ఫా బీటా గామా వాల్యూని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? మైనస్ ప్లస్ మైనస్, అంటే అక్కడ కనిపిస్తున్న కోఎఫిషియంట్కి మైనస్ పెట్టాలి అని అర్థం. సో 4 దాని వాల్యూ, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దిస్ ఇస్ లైక్ 2 into 3. నెక్స్ట్ -3 into what is alpha beta gamma? It's into 4. So try to simplify this. This is like 6. This is like -12 students. And finally you will have the answer as -6. So unda alanti option? Yes. So MSET 2020లో ఈ విధంగా అడిగాడు. సమ్మేషన్ లేదా సిగ్మా ఆల్ఫా బీటా, దీన్ని సిగ్మా అంటూ ఉంటాం యూజువల్గా. సో సిగ్మా ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా కదా అడిగింది 2020లో. అదే నెక్స్ట్ ఇయర్ 2021లో చూడండి, అంటే ఇవన్నీ కూడా క్లోజ్గా రిలేట్ అయి ఉంటాయి అన్నమాట. అందుకనే ప్రీవియస్ MSET క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడేం అడుగుతున్నారు? సమ్మేషన్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్. దీనికిను ఇంతకుముందు సాల్వ్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? సో చెక్ చేద్దాం. ఒకవేళ సంబంధం ఉంది అంటే ఇది మీరే సాల్వ్ చేయబోతున్నారు. సో సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్. సో సిగ్మా, సో ఇందులోంచి ఏం కామన్ తీయచ్చు మనం? ఆల్ఫా బీటా కామన్ తీయచ్చు. ఏం మిగిలింది అంటే ఇక్కడ ఆల్ఫా, మరి ఇక్కడ ఏం మిగిలింది అంటే బీటా. ఈ క్వశ్చన్ని ఇంతకుముందు క్వశ్చన్తో కంపేర్ చేస్తే అరే రెండిట్లో కూడా అడిగిన క్వశ్చన్ ఒకటే, డేటా చేంజ్ చేశారు అంతే. ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీ ఆన్సర్ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. ఇది ఒక హోంవర్క్ యాక్టివిటీ లాంటిది మీ అందరికీ. సో దీని సొల్యూషన్ నెక్స్ట్ స్లైడ్లో మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను, చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ స్టూడెంట్స్. ఇందాకలాగానే సేమ్ మోడల్ నేను ట్రై చేస్తే నాకు ఈ ఆన్సర్ వచ్చింది, మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు.